అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. దేశ ప్రధాని నరేంద్ర మోడీ ఇచ్చినటువంటి స్ఫూర్తితో ఈరోజు హర్ ఘర్ తెలంగాణ సంబంధించిన కార్యక్రమాన్ని సిద్దిపేటలో నిర్వహించడం. అందులో భాగంగా సిద్దిపేట హై స్కూల్ నుంచి స్థానిక ఓల్డ్ బస్టాండ్ కూడా కార్యక్రమాన్ని ర్యాలీగా రావడం జరిగింది. అందులో భాగంగా మెదక్ పార్లమెంట్ సభ్యుడు రఘునందన్ రావు మనతో ఉన్నారు. సార్ చెప్పండి, ఈ యొక్క కార్యక్రమం ఎలా చూస్తారు మీరు? సో ఈ దేశానికి స్వతంత్రం సిద్ధించిన 7.5 దశాబ్దాల తర్వాత దేశ ప్రజల్లో జాతీయ జెండా ఎగరేసేటువంటి రోజును సెలవు రోజుగా భావిస్తున్నటువంటి పరిస్థితులలోంచి ప్రజల్ని చైతన్యవంతుల్ని చేసి అనేక మంది త్యాగదనులు స్వతంత్ర సమరయోధులు తెచ్చినటువంటి స్వాతంత్రం యొక్క గుర్తింపుని, గౌరవాన్ని, జాతీయ జెండాను గౌరవించాల్సినటువంటి పనులని భావితరాలకు నేర్పించాలనేటువంటి ఒక లక్ష్యంతో భారత ప్రభుత్వం గౌరవనీయులు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో తీసుకున్నటువంటి ఈ కార్యక్రమాన్ని హర్ ఘర్ తిరంగా, ప్రతి ఇంటి మీద జాతీయ జెండా ఎగరాలి. ఎందుకంటే ఈ దేశం నాది, ఈ దేశ స్వతంత్రాన్ని నా కోసం నా పూర్వీకులు తెచ్చిపెట్టిరనేటువంటి ఒక భావనని పిల్లల్లో తీసుకురావడానికి, మారుతున్నటువంటి కాలంలో పెరుగుతున్న కంప్యూటర్ యుగంలో దేశ స్వాతంత్రం ఎట్లొచ్చింది, ఎన్ని పోరాటాలు చేసిరు, అమరులైంది ఎవరు, ఏ కుటుంబాలకు పేరు వచ్చింది, ఎవరు త్యాగం చేసిరు అనేటువంటి విషయాల్ని నెక్స్ట్ జనరేషన్కి అందించాలనే ఒక లక్ష్యంతో ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమంలో ప్రజలందరినీ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కాస్ట్, క్రీడ్, రేస్, రిలీజియన్ అందరినీ భాగస్వాములు చేయాలనేటువంటి ఒక లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. సహకరిస్తున్నందుకు భావి భారత పౌరులైనటువంటి విద్యార్థిని మిత్రులకు, ఉపాధ్యాయ సోదరులందరికీ కూడా కృతజ్ఞతాభివందనాలు తెలియజేస్తూ, ఎవరైతే 15 ఆగస్టు రోజు జాతీయ జెండా ఎగరేయడానికి నిరాకరిస్తున్నారో వాళ్ళని దేశద్రోహులుగా కూడా ప్రకటించాలని భవిష్యత్తులో భారత ప్రభుత్వాన్ని ముందు ఒక అప్పీల్ నుంచబోతా ఉన్నాం. జాతీయ జెండాను ఎగరేయలేనోడు ఈ దేశంలో ఎమ్మెల్యేకి, ఎంపీలకు పోటీ చేసేందుకు కూడా అర్హుడు కాదనేటువంటి ఒక కొత్త చట్టాన్ని తీసుకురావాలనేటువంటి ఒక ఆలోచన కూడా నా మదిలో ఉంది. దీన్ని భారత ప్రభుత్వం ముందు గౌరవనీయులు నరేంద్ర మోడీ గారి ముందు ఉంచుతాం. ఖచ్చితంగా ఈ దేశ హితం కోసం భారతీయ జనతా పార్టీ ఈజ్ ఏ పార్టీ విత్ డిఫరెన్స్ అని చెప్తాం. నేషన్ ఫస్ట్, పార్టీ నెక్స్ట్, ఇండివిజువల్స్ లాస్ట్ అని చెప్పేటువంటి పార్టీగా ఈ దేశ హితం కోసం ఏం జరగాలనో అవి జరగాలని కోరుతాం. భారత పార్లమెంట్లో భారత ప్రజాస్వామ్యాన్ని, భారత రాజ్యాంగాన్ని గౌరవించకుండా పాలిస్తానా జిందాబాద్ అన్నటువంటి దుర్మార్గుల పార్లమెంట్ సభ్యత్వాన్ని కూడా రద్దు చేయాలని ఒక పార్లమెంట్ సభ్యునిగా డిమాండ్ చేస్తాం. అంటే గత 10 రోజుల నుంచి బంగ్లాదేశ్లో ఒక హిందువుల కుటుంబాలపై దాడులు జరుగుతున్నాయి. ఆ విషయంలో మీరు ఏం చెప్తారు సార్? భారతదేశమైనా లేదా భారతదేశం పొరుగులో ఉన్నటువంటి దేశాలలో జరుగుతున్నటువంటి సంఘటనల్ని గమనించే భారతదేశం, భారత ప్రభుత్వం CAA అనేటువంటి ఒక చట్టాన్ని తీసుకొచ్చింది. పొరుగున ఉన్నటువంటి పాకిస్తాన్, బంగ్లాదేశ్ ఇట్లాంటి దేశాల లోపల మైనార్టీలుగా ఉన్నటువంటి హిందువుల మీద దాడులు జరిగినప్పుడు ఈ దేశంలోకి వస్తే వాళ్ళకి పౌరసత్వం ఇచ్చి కాపాడుకోవాలి మైనార్టీ కుటుంబాలను అనేటువంటి ఒక బృహత్ లక్ష్యంతో తెచ్చినటువంటి CAAను ఈ దేశంలో ఉన్నటువంటి కొంతమంది మైనార్టీ పెద్దలు తమ స్వార్థం కోసం అడ్డగిస్తారు. మరి ఇలా వాళ్ళు ఎందుకు నోరు మూసుకున్నారో చెప్పాలి. ఈ దేశంలో మైనార్టీల మీద చిన్న సంఘటన జరగకముందే గగ్గోలు పెట్టి గంటల కొద్దీ డిబేట్లు పెట్టేటువంటి మీడియా యాజమాన్యాలు, పత్రికా సంపాదకులారా, బంగ్లాదేశ్లో మైనార్టీలుగా ఉన్నటువంటి హిందువుల మీద జరుగుతున్నటువంటి సంఘటనల పట్ల మీరు నోరు ఎందుకు మెదుపుతలేరు, మీరు ఎందుకు మౌనం పాటిస్తున్నారనేది ఒకసారి దయచేసి మీరు ఆత్మపరిశీలన చేసుకోండి. ఈ దేశంలో ఉండాలంటే ఖచ్చితంగా ఈ దేశభక్తిని ప్రదర్శించాలి, కలిగి ఉండాలనేది ఒక భారతీయుడిగా నేను కోరుకుంటున్నా. మీరు ఆచరించాలని ఆశిస్తూ ఉన్నా. బంగ్లాదేశ్లో జరుగుతున్నటువంటి సంఘటనని ఖండించలేని వాళ్ళు రేపు భవిష్యత్తులో భారతదేశంలో ఏమైనా జరిగితే మాట్లాడేటువంటి నైతిక హక్కుని మీరు కోల్పోతారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. అంటే బీఆర్ఎస్ పార్టీ, ప్రాంతీయ పార్టీ బీజేపీలో ఒక కలుస్తుంది అన్నట్టు వాదనను మీరు ఎట్లా ఏకీభవిస్తారు సార్ ఆ విషయంలో? సో బీఆర్ఎస్ అయినప్పుడే ప్రజలు బీఆర్ఎస్కి CRS ఇచ్చారు, కంపల్సరీ రిటైర్మెంట్ స్కీమ్ ఇచ్చి ఇంటికి పంపించారు. ఇక జనంలో లేనటువంటి పార్టీని మేము కలుపుకుంటేంది, బంగాళాఖాతంలో కలుస్తేంది. సో కాబట్టి వాళ్ళు మా లోపల కలుస్తారని కొంతమంది మీడియాలో వస్తున్నటువంటి వార్తలు, కథనాలని ఒక భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ సభ్యునిగా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాను. దీనికి మా భారతీయ జనతా పార్టీ నాయకత్వం ఎప్పుడు కూడా సుముఖంగా లేదు, మాతో ఎవరు చర్చలు జరపలేదు, అట్లాంటి ఆలోచన మా పార్టీకి లేదు. కాబట్టి దయచేసి కూలిపోతున్నటువంటి పేకమేడ లాంటి సౌదాన్ని కూలిపోతున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ తనను తాను కాపాడుకోవడానికి, తన ఎమ్మెల్యేలను కాపాడుకోవడానికి ఎట్లాగూ లోక్సభలో ప్రాతినిధ్యం లేదు. కాబట్టి కాంగ్రెస్ని అడ్డుకోవడానికి మేము బీజేపీలో కలుస్తున్నాం, మీరు ఇన్నే ఉండురు అని ఆడుతున్న ఒక నయా నాటకంగా చూడాలి తప్ప భారతీయ జనతా పార్టీ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా ప్రతి బూతుని గెలవడమే మా లక్ష్యంగా పనిచేస్తాం. బీఆర్ఎస్తో మాకు ఎట్లాంటి సంప్రదింపులు, పొత్తులు, విలీనాలు అనేటువంటి అంశం గురించి నాకున్నంత వరకు ఎలాంటి సమాచారం పార్టీలో లేదు, పార్టీ దానికి సిద్ధంగా లేదు. అంటే బీజేపీ రాష్ట్ర ప్రధాన నాయకులు ఇప్పటికే ఒక కేటీఆర్, రేవంత్ ఇద్దరు ఒకటే అని చెప్పి ప్రధానంగా ఒక అంతర్గతంగా చర్చ నడుస్తుంది. ఆ చర్చ విషయంలో మీరు ఏం చెప్తారు సార్? కాంగ్రెస్, TRS రెండు ఒకటి అనేది నేను ఇవాళ చెప్తలేను, ఎవరైనా కొత్తగా ఇవాళ చెప్పిరేమో నాకు తెలియదు. కాంగ్రెస్, TRS మధ్యలో విడదీయరాని బంధం 2004లో ఫెవికాల్ తోటి మొదలైంది.
నాణ్యానికి ఒక దిక్కు బొమ్మ అయితే ఒక దిక్కు బొరుసున్నట్టు టీఆర్ఎస్ కాంగ్రెస్ల మధ్యలో ఆ విడదీయరాని బంధం ఉంటుంది. ఆ బంధాన్ని విడగొట్టాలనే ఆలోచన మాకు లేదు. వాళ్ళిద్దరు అట్లే కలవాలి, సాగాలి, సావాలని కూడా కోరుకుంటున్నాం. లెట్ ద ఫ్యూచర్ ఆఫ్ దోస్ టూ పార్టీస్ విల్ బి డిసైడెడ్ బై ద పీపుల్ ఆఫ్ తెలంగాణ. థ్యాంక్ యూ. అంటే ఇక్కడ పరిశీలన బట్టి చూసుకున్నట్టయితే దేశ ఔన్నత్యాన్ని కాపాడే విధంగా జాతీయ భావాలను పెంపొందిస్తూ ముందుకెళ్లాలి తప్ప దేశానికి ద్రోహం చేసే వ్యక్తులకు రాబోయే రోజుల్లో రాజకీయ పార్టీగా ఓడగొట్టే ప్రయత్నం చేస్తామని చెప్పి ఈ యొక్క మెదక్ పార్లమెంట్ సభ్యుడు మాధవనేని రఘునందన్ చెప్తున్నారు. కెమెరామెన్ నెల్లూరుతో మహేష్, RTV, సిద్దిపేట జిల్లా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.